దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరవలసిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు క్రైస్తవులు నూతన సృష్టిగా నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వాళ్ళు విసర్జించవలసిన వాటి జాబితాలో మనం గత కాలంలో 6 విషయాలు నేర్చుకున్నాం. అందులో దుష్టత్వము, కపటము, వేషధారణ, దూషణ, అలాగే గడిచిన వారంలో మనం అబద్ధం లేదా అసత్యం అన్నదాని గురించి నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో నేర్చుకొనబోయే మరొక అంశమే అంధకార క్రియలు లేదా అవమానకరమైన రహస్య కార్యాలు. వీటిని విసర్జించవలసిన వాటి జాబితాలో దేవుడు చెప్పాడు. వాటిని ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియులారా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. సో అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి అని విసర్జించవలసిన వాటి జాబితాలో దీనిని కూడా దేవుడు చేర్చాడు. ఇదే విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరుస్తూ 4వ అధ్యాయము 2వ వచనం, అపోస్తలుడైన పౌలు గారు వచనంలో, అయితే కుయుక్తిగా నడుచు కొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అంధకార క్రియలను విసర్జించాలి అని రోమిలికి రాసిన పత్రికలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జిస్తున్నాం మేము అంటున్నాడు. అంధకార క్రియలన్నా అవమానకరమైన రహస్య కార్యాలన్నా రెండు ఒకటే. కాకపోతే అంధకార క్రియలు అన్నది కాస్తంత దూరంగా ఉంది మనం అర్థం చేసుకోవటానికి. అవమానకరమైన రహస్య కార్యాలు అన్నది కాస్త దగ్గరగా ఉంది. అవమానకరమైన రహస్య కార్యాలు మనిషి జీవితం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సోషల్ లైఫ్, 2 పర్సనల్ లైఫ్. సాంఘిక జీవనం, లోక సంబంధంగా ఒక మనిషికి కనబడేటటువంటి జీవితం ఒకటైతే, కనిపించని రహస్యమైన జీవితం మరొకటి. ప్రతి మనిషి జీవితంలో ఈ 2 పార్శ్వాలు కనబడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు కొందరి గురించి మాట్లాడితే ఏమంటారంటే ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అని మనుషులు 2 రకాలని చెప్తూ ఉంటారు. అంటే అంతర్ముఖులు, బహిర్ముఖులు అని. అంతర్ముఖులు అంటే వాళ్ళు అంత ఈజీగా బయటపడరట. ఆ మనిషిని అర్థం చేసుకోవటం అంత సులభమైన విషయం కాదట. లోపలి మనిషి అన్నట్టు. మన మాజీ భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు లోపలి మనిషి అని ఒక పెద్ద పుస్తకం రాశాడు మనిషి గురించి. లోపల మనిషి ఖచ్చితంగా ఉంటారు. ఎక్స్ట్రావర్ట్లో కూడా ఇంట్రావర్ట్ ఉంటాడు. అంటే బహిర్ముఖులుగా ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా ఏం లేదులేబ్బా అనుకున్న వాళ్ళ జీవితాల్లో కూడా రహస్య జీవితాలు కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి మనిషిలో లోపలి జీవితం 10 మందికి తెలియని రహస్య కార్యాలు కొన్ని చేస్తూ ఉంటారు. ఇది ఎంత సీక్రెట్గా చేస్తారని అంటే
ప్రాణ స్నేహితుడికి చాలామంది చెప్తూ ఉంటారు, భార్యతో కూడా చెప్పలేండి, ఎవరితో చెప్పుకుంటారట? ప్రాణ స్నేహితుడు చెప్పుకుంటారు కదా. ప్రాణ స్నేహితుడితో కూడా చెప్పలేని సంగతులు కొన్ని ఉంటాయి. అలాగే కట్టుకున్న వాళ్ళకు కూడా చెప్పలేని సంగతులు, తోబుట్టులకు చెప్పుకోలేని సంగతులు, రహస్య జీవితాలు కొన్ని ఉండనే ఉంటాయి. ఇటువంటి వాటిని వదిలిపెట్టాలట. ఇంతకు వదిలిపెట్టాలంటే అవి మనం పట్టుకొని ఉన్నామా లేదా, అవంటే ఏంటో మనకు తెలియాలి కదా. తెలియాలా వద్ద చెప్పండి. అసలు ఏంటి అంధకార క్రియలు లేదా అవమానకరమైన రహస్య కార్యాలు ఏంటి అన్నది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఇవి ఎక్కడ జరుగుతాయి అన్నటువంటి విషయాలు చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. ఎక్కడ జరుగుతాయి, ఎందుకు ఆ మాట చెప్పడం జరిగింది దేవుడు ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈ వచనంలో అసలు అంధకార సంబంధమైనటువంటి రహస్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పాడు దేవుడు. ఎక్కడుంటాయట? హృదయములోని ఆలోచనలే అంధకార సంబంధమైనటువంటి రహస్యాలు. అసలు మనుషుని హృదయం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒక మనుషుని సంగతులు అతని మనుష్యాత్మకే తప్ప మనుష్యుల్లో ఎవ్వరికీ తెలియదు. సరే, ఒకవేళ ఒక్కరి పేరు మీరు ఎవరి పేరైనా చెప్పగలరా? నాకు ఈ మనిషి గురించి 100% తెలుసండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమనంటే మా ఆయన గురించి నాకు తెలియదా అని. తెలీదు. మా ఆవిడ గురించి నాకు తెలియదా అంటే ఎస్ తెలీదు. మా అమ్మ గురించి నాకు తెలియదా, మా నాన్న గురించి నాకు తెలియదా, నా తోబుట్టుల గురించి నాకు తెలియదా, మా సాటి విశ్వాసం గురించి తెలుసా, మా కాపరి గురించి తెలియదా అంటే 100% ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటున్నాయి. రహస్యమని దేవుడు ఎందుకు చెప్పాడంటే అది బయట జరిగేవి కాదు, హృదయములో జరిగేవి. ఇంకొక విషయం చెప్తూ దేవుడు చెప్పినటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇంకా ఇవి ఎక్కడ జరుగుతాయి అన్నటువంటి విషయాలు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు, ఎవరు వీళ్ళు 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అనగా అన్యజనులైతే అంధకారమైన మనస్సు గలవారై అన్నాడు. అంటే మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించిన విషయాలు ఇవి. అందుకే ఆ రహస్యాలను అంత ఈజీగా ఎదుటి మనిషి పసిగట్టలేడు. లోపల మనిషి జీవితంలో ఎన్నెన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. రాకెట్ కంటే వేగమైందట మనిషి మనస్సు. అసలు మనం ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉంటూ కూడా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడికో వెళ్ళిపోయా మీరు రండి ఇక్కడికి అని చెప్తూ ఉంటారే. అలాగా అంధకార సంబంధమైన మనస్సు అంటే రహస్యమైనటువంటి కార్యాలు ఎక్కడ జరుగుతాయి అని అంటే హృదయంలో జరుగుతాయి, మనస్సులో జరుగుతాయి. ఇవి రెండూ కూడా భౌతికమైన దేహానికి సంబంధించిన విషయాలు కావు. అందుకే వీళ్ళలో ఇంత విషయం ఉందని కనుక్కోలేకపోయామండి, ఆవిళ్ళలో ఇంత ఉందని తెలుసుకోలేకపోయామండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది మనం ఆ విధంగా రియలైజ్ అయి ఉంటామో చెప్పండి. ఇకపోతే మనలందరినీ దేవుడు ఎక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చాడట? ఇదంతా గతం అనుకుంటే రక్షించబడినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడని చెప్తున్నాడు తెలుసా అండి బైబిల్లో దేవుడు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం, 1వ అధ్యాయం 13వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన
మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏ అధికారంలో ఉన్నామంటే ముందు మనం అంధకార సంబంధమైన అధికారం. ఎవరి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి? ఏమండి? ఆకాశ మండలములందున్న దురాత్మల సమూహము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ అధికారం ఎవరో చెప్తాడు 6వ అధ్యాయం 12వ వచనంలో. ఈ అధికారంలో నుంచి మనం బయటకు వచ్చామంటాడు కదా. ఏ అధికారం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. ఎవరట వీళ్ళు? అంధకార సంబంధులకు లోకనాథులు అన్నాడు. ఆ అధికారం అంటే దయ్యము యొక్క అధికారంలో నుంచి బయటకు వచ్చాం అంటే హృదయములో పాపాలు, మనస్సులో పాపాలు ఎవరు చేస్తారు? ఎందుకంటే అక్కడనే అంకురార్పణ జరిగేది దేనికైనా. ఎవరు చేస్తారంటే ఇంకా లోకం నుండి బయటపడినోళ్ళు. కేవలం ఇదేదో మనకు బాప్తిస్వం అంటే కేవలం మునిగి లేవటమే అనేటటువంటి భావనలో బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి బయటికి రాలేరు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి బయటికి రాలేరు. ఒకవేళ రహస్యంలో మనం చేస్తే అవి ఏమైపోతాయి తెలియదు మనకి. దేవుడు ఎందుకు వద్దన్నాడు? వదిలేసేయండి, విసర్జించండి, ఇది మంచిది కాదని దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మనతో అంటే దీనివల్ల అపారమైన నష్టం, కోలుకోలేని నష్టం మనకే. ఎందుకు అని ఆలోచన చేయగలిగితే ఒకసారి చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూద్దాం ప్రియులారా. మనకు తెలుసు మహారాజు దావీదు గారు, రాజైన దావీదు గారు ఒక పాపపు పని చేశాడు. అది ఎలా చేశాడు, ఎక్కడ చేశాడని రాశాడు తెలుసా దేవుడు? ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యంగా చేశావు. దావీదు గారితో నాతాను గారిని దేవుడు పంపించి చెప్పిన మాట, నువ్వు ఈ కార్యాన్ని రహస్యంగా చేశావు. రహస్యంగా చేస్తే నాతాను గారికి ఎలా తెలిసింది? రహస్యంగా చేస్తే ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఈ విషయం ఎవరు తెలియకూడదు అంటారు, మూడో కంటికి తెలియకూడదు అని అంటారు కదా. మూడో కంటికి తెలియకూడదు అని అంటారు. యాక్చువల్లీ ఆ మాట చెప్పేటప్పుడే ఆల్రెడీ 4 కళ్ళు ఉన్నాయి అక్కడ. అవునా? ఆ మాట చెప్పే సమయానికి ఈ పక్క చెప్పేవాడికో 2 కళ్ళు, చెప్పించుకున్నవాడికో 2 కళ్ళు ఉన్నాయి. మళ్ళీ మూడో కంటికి తెలియకూడదు అంటాడు. పెదవి దాటింది పృథివి దాటుతుంది. దాటకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి రహస్యాలైనా అలాగే అంతమైపోవు, సమాధైపోవు. దేవుడికి మాత్రం అన్నీ తెలిసిపోతాయి. ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభులు వారు సువార్త పత్రికల్లో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఏమని? వారి యొక్క హృదయాలోచనలు ఎరిగి, తమలో తాము ఆలోచించుకున్న విషయాలు యేసు ప్రభు ఎరిగి, మీలో మీరు ఇలాగెందుకు ఆలోచన చేసుకుంటున్నారు అంటాడు. కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి? రహస్యమందు చూచు మీ తండ్రి అంటాడు. రహస్యమందు చూచు మీ తండ్రి. మనస్సులోనైనా పలానా వాళ్ళని నువ్వు దూషించొద్దు, నువ్వు వాళ్ళని తప్పుగా అనుకోవద్దు అనే మాటలు దేవుడు ఎందుకు చెప్తాడంటే, కొంతమంది సనుక్కుంటారు. సనుగులు అర్థమవుతాయండి ఎవరికైనా? అర్థం కావు కాబట్టి చాలామంది కోపం వస్తుంది. ఇంట్లో స్ట్రైట్గా మాట్లాడేటటువంటి దానికి మీదకి వచ్చిన కోపం కంటే సనుక్కుంటుంటారు చూసారా, దాంతోని కోపం. దేవుడు మనిషికే కాదు, దేవుడికి కూడా సనిగి సంహారకుని చేత చచ్చిపోయారటోళ్ళు. సనుగులు అంత ప్రమాదకరమైన. ముఖ్యంగా ఇంట్లో సనుగులు ఎవరు చేస్తారమ్మా? ఎవరు సనుగుతారు బాగా?
అమ్మా చెప్పండి, మిమ్మల్ని అడిగేది. తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు మీరు. ఇంట్లో ఎక్కువ సనిగేది ఆడపిల్లలే, అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆడబిడ్డలు ఎక్కువగా సనుగుతారు, సనుగుకు కేరా పడ్రస్ ఆడపిల్లలే. అలాగని మగవాళ్ళు ఏం తక్కువ తినలే, వాళ్ళు కూడా సనుగుతారు. దాన్ని నిష్ఠుర పెట్టడం అంటారు. దీంట్లో కూడా పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరికెవరు తగ్గరు. నీకంటే 4 ఎక్కువలు నేను ఎక్కువ తిన్నాను, 4 ఆకులు ఎక్కువ తిన్నాను అనేటువంటి రీతిగా ఉంటారు. అర్థం కానటువంటి విషయాలు కూడా దేవుడికి అర్థమైపోతాయి. ఎందుకు సనిగారు అంటే సనుగుల వెనక చాలా అసంతృప్తి ఉంది, వాళ్ళకి చాలా అవిధేయత ఉంది, చాలా అపనమ్మకత్వం ఉంది. దేవుడి నడిపింపు మీద నమ్మకం అనేది కోల్పోయిన పరిస్థితి ఉంది. అది బాగా అర్థమైంది. సనుగులు కూడా దేవుడికి అర్థమవుతాయి. కోడింగ్ లాంగ్వేజ్ అంటారే, కొంతమంది కోడింగ్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు కదా. కోడింగ్ లాంగ్వేజ్లు అంటూ దేవుడి దగ్గర ఏముండవు. ప్రతిదీ డీకోడ్ అవ్వాల్సిందే, ప్రతిదీ డీకోడ్ అవ్వాల్సిందే. ఎవ్వరికి మూడో కంటికి అనేది తెలియకుండానే పాపము చేస్తే, దావీదు గారు దేవుడు నాతాను గారిని పంపించేశాడు. ఇలాంటి వాటిని మనం తెలుసుకున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి తెలుసా? ఒకసారి మోషే గారు ఒక మంచి మాట చెప్పాడు. 90వ కీర్తన 8వ వచనంలో, 90వ కీర్తన 8వ వచనంలో మోషే గారు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్య పాపాలు కనబడుతున్నాయట. మోషే గారు హత్య చేసినప్పుడు ఎవరికో తెలియకుండానే ఇటు అటు చూసి ఇసుకలో దాచిపెట్టేశాడు. మరుసటి రోజు ఇశ్రాయేలే అనలేదు, నువ్వు ఐగుప్తుని చంపావు కదూ, మమ్మల్ని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నావా అనలేదు. అప్పుడు మోషే గారికి అర్థం ఏంటిది, ఏమనంటే రహస్యాలంటూ ఏమీ ఉండవు అని. మన రహస్యాలు కూడా బయట పడే రోజు రాకమునుపే, చాలాసార్లు మీతో చెప్పాను, సమరయ స్త్రీ పాట, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మ అనే పాట. అందులో ఉంటుంది, నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో, ఏ తప్పు చేస్తున్నావో గుట్టురట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా. ఇప్పుడు దేవుడు బయట పెడితే అది వేరే సంగతి. మీకు విషయం తెలుసో తెలీదో, చేసిన పాపం జడ్జి గారి ముందు ఒప్పుకుంటే ఏమవుద్దట? శిక్ష తగ్గుతుందట. నేను చేయలేదు అన్న తర్వాత మొత్తం 3rd డిగ్రీ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ అన్నీ తీసిన తర్వాత విషయం బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు కథ వేరే ఉంటుంది కదా. దేవుడు ఎంత గొప్పవాడంటే, అసలు మీ పాపాలు ఒకవేళ నా దగ్గరికి ఒప్పుకొని మీరు వదిలిపెట్టేస్తారంటే, మళ్ళీ ఎప్పుడు నేను పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఉందో అంత దూరం నీకు వదిలేస్తానన్నాడు. ఒకనాడు పాప పరిహారార్థ బలు విషయంలో ఒక గొర్రెను, నిర్దోషమైనటువంటి గొర్రెను ఏం చేయమంటాడంటే అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తే అది ఎట్టు వెళ్ళిపోద్దో దూరంగా సమాజానికి, అలా దూరంగా నీ పాపమంతా వెళ్ళిపోద్దని చెప్పినాడు దేవుడు. దావీదు గారి పరిస్థితి మనం గమనించగలిగితే, నిజంగా బయటపడ్డ తర్వాత మనుషులందరూ ఒప్పుకోరండి, మర్చిపోకండి. పాపాలు బయట పెడితే మనుషులు 2 రకాలుగా రియాక్ట్ అవుతారు. ఒకటి, మరింత పెచ్చుమిడుతారు, లేదా బుద్ధిమంతులు అవుతారు. ఎక్కువ ఏం జరగడానికి అవకాశం ఉంది చెప్పండి? మరింత నెగిటివ్ అయిపోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మమ్మీకి డాడీకి తెలియకుండా సిగరెట్లు తాగుతున్నారు అనుకుందాం పిల్లలు. మా డాడీ చూస్తాడు, మా మమ్మీ చూస్తుందేమో అనే ఉద్దేశంతో అప్పటిదాకా అలా ఉండి, ఇన్ కేసు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టం అంటే తెలుసు కదా మీకు. ఆ పదం ఎందుకు వాడతాడు అనేటువంటి ఆలోచన చేస్తే, మనం రెడ్ హ్యాండెడ్ అంటే నేరం జరిగిన చోట రక్తం చిందించడం జరుగుతుంది. ఆ రక్తం చిందించినటువంటి చేతులతో పట్టుకోవటమే అది రెడ్ హ్యాండెడ్ అని అర్థం. అలాగని ప్రతి చోట రక్తం చిందించడం జరగదు భౌతికంగా, కానీ మెజారిటీ జరిగేది అదే కనుక రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని అంటారు. కర్రీ చేతులు కూడా ఉంటాయి.
అవి కూడా పాపాలు చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ దాన్ని కూడా రెడ్ హ్యాండెడ్గానే అంటారు, కానీ బ్లాక్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనరు. ఇక్కడ మీరు గమనించగలిగితే దావీదు గారికి పాపం తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ అయినటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరుదైనటువంటి వ్యక్తి, అరుదైన వ్యక్తిత్వం దావీదు గారిది. మన తప్పులు మనకు తెలిసేటట్టు చెప్పుకొని వస్తే అయితే మీకు కూడా తెలిసిపోయిందా, తెలిసిపోతే ఇంకేముంది, డైరెక్ట్గా చేస్తా. ఇంతకుముందు అంతా రహస్యంగా చేసేవాడిని, నేను రహస్యంగా చేసేదాన్ని, ఇప్పుడు బహిరంగంగానే చేసేస్తాను, ఎందుకంటే తెలిసిపోయింది కదా అని అంటారు. దావీదు గారు అలాంటి వాడు కాదు. రాజులందు దావీదు మహారాజు వేరు. అందుకే అంటాం చరిత్రలో, ఇశ్రాయేల్ చరిత్రలో ఫస్ట్ కింగ్ సౌల్ రాజు ఏమో, కానీ ది బెస్ట్ కింగ్ డేవిడ్ గారు. ఎందుకు అని అంటే, ఎవరో తన రాజ్యంలో ఉన్న వేలాది మంది, లక్షలాది మంది వాళ్ళలో ఒక్కడు నాతాను, అతను వచ్చి దావీదు గారితో, ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు, ఆ దోషివి నీవే, ఆ పాపివి నీవే అని మాట్లాడితే చిన్న పిల్లోళ్ళలాగా ఆయన మారిపోయి ఇంకా జీవితంలో అట్టి పాపం మరొకటి చెయ్యలేదు అని దేవుడే సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అది దావీదు గారి స్పెషాలిటీ. ఏంటంటే రహస్య కార్యాలు బయటపడక ముందే ఆ రోజు ఆయనకు బయటపడేశాడు దేవుడు. ఈరోజు మీకు మనకు తెలుసు, కొత్త నిబంధన చట్టంలో మీకు తెలుసా, కొన్ని సందర్భాల్లో కొందరి ద్వారా మనం చేసిన రహస్య కార్యాలను దేవుడు బయటపడేస్తుంటాడు. ప్రేమ కలిగి బయటపడేస్తూ ఉంటాడు ఏదో రూపేనా. కొందరికి ఆ అవకాశం కూడా ఇవ్వడు, ఎందుకంటే అర్హత లేనోడికి ఇవ్వడు. ఆఖరిగా తెలుసుకుంటాడు, చివరిగా తెలుసుకుంటాడు దేవుడు. అప్పటిదాకా అన్నీ సహిస్తూ వస్తాడు, మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల విషయం మనం ఆలోచన చేస్తే, నీ తమ్ముడెక్కడా అని అడిగాడు ఒకరోజు దేవుడు. ఎవరిని? కయీన్ని అడిగాడు. అప్పుడు అయ్యగారు చెప్పిన మాట ఏంటి? నేను ఎరుగను. నేనేమన్నా మా తమ్ముడికి కావాలి వాడినా అంటే ఏమని అనుకొని ఈ మాట చెప్పుంటా చెప్పండి దేవుడి గురించి. చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా చేశాను ఈ మర్డరు, నేను చెప్తే తప్ప ఇంకెవరికి తెలీదు. అలాంటిది ఇప్పుడు దేవుడే అడుగుతున్నాడంటే తెలియక అడిగాడు కాబోలు అనుకుంటాం. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఎక్కడున్నాడు తెలియక అది అడిగింది ఆ మాట. మీకు అర్థమవుతుందా? తెలియక అది అడిగింది మాట. తినవద్దన్న పండు తిన్నావా అని అడిగాడంటే తిన్నాడా లేదు దేవుడికి తెలియదానికి, మనకి సర్వజ్ఞుడు కదా ఆయన. కుమారుడి ఆన్సర్ మనకు తెలియాలి కదా. ఆదాము గారిని మెడబెట్టి ఏదేని తోట నుంచి బయటికి గెంటేశాడంటే, ఏమయ్యా ఇంత అన్యాయం చేస్తున్నావు, వాళ్ళ కోసమే కదా ఏదేని తోట పెట్టావు నువ్వు. ఏదేని తోటలో సకల విధములైనటువంటి ఫల వృక్షాలను అందుకే ఏర్పాటు చేసావు కదా. ఒక నదిని పుట్టించి 4 శాఖలు చేసింది వీళ్ళ కోసమే కదా. ఇన్ని చేసి ఇప్పుడు వాళ్ళనే బయటకు తోసేస్తున్నామంటే రీజన్ మనకు తెలియద్దు. కయీను చెప్పకపోయినా తెలుసుకుంటాడు, నీ తమ్ముడి రక్తం యొక్క స్వరం నాకు మొరపెడుతోందిరా అన్నాడు. సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర ఏమైందట? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట. ఎవరు తీసుకెళ్ళారు? ఎవరి రిపోర్టర్స్, ఎవరి న్యూస్ రిపోర్టర్స్. అసలు ఆయన దగ్గర ఉన్న నెట్వర్క్ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఉండదు, మర్చిపోకండి. ఏ నెట్వర్క్ కూడా దేవుడి నెట్వర్క్ ముందు అస్సలు పనిచేయదు. అది మంచి కోసమైనా సరే దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది. కొర్నేలి దాన ధర్మాలు చేశాడు కదా, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటి? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థముగా దేవుడి సన్నిధికి చేరాయి. నో పోస్టల్ డిపార్ట్మెంట్, నో ఈమెయిలింగ్ సిస్టమ్. అప్పుడేం లేవు, పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు అప్పుడు. నో మెయిల్ సిస్టమ్, నో SMS, నో వాట్సాప్, నో ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ లేనప్పుడే, టెలిగ్రామ్ కూడా లేదప్పుడు. స్టార్టింగ్లో సమాచారానికి వాడేది ఫస్ట్ టెలిగ్రామ్ అనేది వాడారు. అది కూడా లేని టైంలో చేరిపోయాయట. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు భార్యాభర్తలు.
ఇంతకే అమ్మామని చెప్పు, ఇంతకే అమ్మామని చెప్పు అని. అననీయ సప్పిరాలు ఇద్దరు కలిసి కొడబడుకొని వచ్చి మాట్లాడారు. ఇంతకే అమ్మారా, ఇంతకే అమ్మారా అని ఎందుకు అడిగాడు? చాలామంది అంటూ ఉంటారు, వామ్మో ఎంత దారుణమైనటువంటి వ్యక్తి, రక్తపిశాచి మీ దేవుడు, వాళ్ళేదో వాళ్ళ పొలం మీ వాళ్ళు దాచుకుంటే ఇది కూడా నేరమేనా? దేవుడు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు అమ్మకుండా ఉన్నప్పుడు నీ దగ్గర ఏమంటే అది నీదే కదా, నీదే కదా. ఒకసారి నువ్వే కదా కమిట్ అయింది. కమిట్ అయిన తర్వాత వెనక్కి వస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. అది మర్చిపోకుండా ఉండాల్సింది. అందరితో పాటు వీళ్ళు ఏమనుకున్నారు? అమ్మో మాతో పాటు అంతా అమ్మేసే ఇచ్చేశారు అనుకున్నారు. అంటే ఇట్లా నేము రావాలి, పేరు రావాలి, పైసలు మిగలాలి. ఏదో అంటారు లోకంలో సామెత, అవ్వా బువ్వా. అందరితో పాటు అంతా ఇచ్చేశారురా వీళ్ళు, నిజంగా వీళ్ళు కూడా దాన ప్రభువులు అని అనుకోవాలి సమాజం, సంఘం. మరోవైపు వీళ్లకు మిగలాలి. ఈ తత్వం మనం అనుకుంటూ ఉంటాం. ఇది పేతురు గారికి తెలియదేమని. పేతురు గారి ఆ సమయంలో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే డైరెక్ట్గా డీలింగ్స్, పరిశుద్ధాత్ముడితో సంబంధాలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈరోజు మీరు చేసేది నాకు తెలియకపోవచ్చు, నేను చేసేది మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కరికి మాత్రం తెలియకుండా పోదు. ఎవరికి? పైన ఆయనకి. కప్పు ఉందిగా అంటారేమో, కప్పులు గిప్పులు పనికిరావు. మనం అనుకుంటాం. అప్పుడప్పుడు నా తప్పు చేసేటప్పుడు చాలామంది ఎట్లా చేస్తారటండి, మీకు ఒక విషయం చెప్తాను. యూదా గారి కుమారుడు ఉన్నాడు. భార్య విషయంలో ఏం చేశాడట? రేతస్సును నేలను విడిచాడట. ఇంతకు ఇది అందరికి తెలిసేటట్టు చేసి ఉంటాడా, ఎవరికి తెలియకుండా చేసి ఉంటాడు? మీరు చెప్పండి. తెలియకుండా చేసి ఉంటాడు, కానీ దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మనకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, ఏది దుర్వినియోగపరిచినా దేవుడి దగ్గర నుంచి మనం ఎవ్వరం తప్పించుకోలేం. ఏది దుర్వినియోగపరిచినా అస్సలు తప్పించుకోలేము. దేవుడు అంతరంగములో పరిశోధించు దేవుడట. గాఢాంధకారపు లోయల్లో ఉంటాడట దేవుడు. అంటే గాఢాంధకారపు లోయ అంటే ఏదో అనుకోకండి, మన హృదయమే ఆ లోయ, మన మనసే ఆ లోయ. అప్పుడప్పుడు చెప్తారు, ఆడబిడ్డ మనసట లోతైన బావి లాంటిదట. ఆడబిడ్డ మనసే కాదండి, భూమి మీద ఏ మనిషి మనసు అయినా లాంటిదే. కానీ అవన్నీ దేవుడు బయటికి తెస్తాడు. అందుకే మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఎలాగున్నాం మన సంగతి అని అంటే, యోబు గ్రంథం మంచి మాట. యోబు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఏ ఏ సందర్భాల్లో మనం రహస్యాన్ని మెయింటైన్ చేయాలనుకుంటాం అన్నటువంటి విషయం యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడలా నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. పక్షపాతం చూపిస్తున్నది ఎక్కడట? రహస్యంగా పక్షపాతం చూపించినా కూడా దేవుడు గద్దిస్తున్నాడట. అంటే ఈరోజు మనలో పక్షపాతాలు ఉన్నాయా లేవా అని ఆలోచన చేస్తే ప్రియులరా, సంఘానికి చేరినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం విశ్వాస గృహమునకు చేరింది అని అర్థం. విశ్వాస గృహమునకు చేరినటువంటి కుటుంబాలలో ఒక విషాదం జరిగింది, ఒక వ్యక్తి కోల్పోవడం జరిగింది. ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి విషయం తెలియపరిచారు. అందరికీ ఏదో పెళ్ళికి పిలిచినట్టు పిల్లలేరు కదా. డైరెక్ట్ వాస్తవంగా చాలామంది పెళ్ళికి విషయంలో ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఏం చెప్తారండి? ఎక్కడికి వచ్చి పిలవాలట చెప్తారా లేదా? మమ్మల్ని ఇంటికి వచ్చి పిలవాలి, పిలిస్తే మేము వెళ్తామని. కానీ చావుది అలా చెప్పకూడదు. ఏదో ఒక రూపేణ విషయం తెలిసినా, అరే మన విశ్వాస గృహం ఇది మన ఇంట్లోనే జరిగింది అన్న భావన మనలో ఎంతమందికి ఉంది? రహస్యముగా పక్షపాతం, వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు కాదు, అంతేనా? ఆ బుద్ధి దేవుడి సముఖంలో దేవుడి చేత గద్దించబడే బుద్ధి. నువ్వు ఎంత కొలతతో ఉంటావో అదే కొలత మనకు కూడా ఉంటుంది. అది మర్చిపోకూడదు. కొంతమంది మాకు తెలియలేదు అంటారు. తెలియాలనే కదా ఏం చేసాం మనం? వాట్సాప్ గ్రూప్ పెట్టాం. రోజు కనీసం నిద్రపోయే ముందన్నా చూసుకోకపోతే ఎట్లాగా?
ఏవో ఇతడిని వద్దు, మనం ఎక్కడికి వస్తున్నాం, ఏ సంఘంలో ఏ సహవాసంలో ఉంటున్నాం, ఆ సంఘంలో ఏం జరుగుతుందన్నటువంటి పరిస్థితి తెలియకపోతే ఎట్లా? అరే మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే ఎట్లా చెప్పండి? అదే దేవుడు చెప్తున్నాడు, విసర్జించాల్సిన లక్షణం తెలియదు. ఒకవేళ ఈ విషయం తెలియక పొరపాటు చేసి ఉంటే నెక్స్ట్ టైం నుంచి దిద్దుకోవాలి మనం, లేకపోతే కుదరదు. మనం ఏం చేస్తామట? రహస్యముగా పక్షపాతం చూపిస్తాం. మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు మన బంధువులా, మనకేమన్నా మిత్రులా, ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఎవరో లోకంలో చాలామంది పోతుంటారు అనే భావన ఈరోజు చాలామందికి ఉంది. అది ఏమాత్రం మంచిది కాదు ప్రియులరా. దేవుడు చెప్తున్నాడు, పక్షపాతం కూడా రహస్యంగా చూపిస్తామట. బయటికి చెప్పాం, మనం బయటకు అనుకుంటామండి, లోపల మన వాళ్ళకి చెప్తాం, వెళ్దాం పదా రండి. మా పరిస్థితి ఒకవేళ ఏమైనా చెప్పినా కూడా లైట్ తీసుకుందాం, మనకేం సంబంధం, ఆమెను మనం చూసింది లేదు, ఆయన చూసింది లేదు, వీళ్ళని చూసింది లేదు, వాళ్ళకి మనకేం సంబంధం? అది మన భావన. అందుకే గమనించండి ప్రియులరా, ఉన్నటువంటి వాళ్ళు, సంఘంలో వచ్చినటువంటి వాళ్ళు, లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, సంఘానికి క్రమంగా వచ్చేవాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు టైం ఏంటి, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ మనం ఆదరించడానికి ఉండాలి కదా. ముందు రోజు రానటువంటి వాళ్ళు తర్వాత రోజు వచ్చారు. ఇళ్ళ దగ్గరికి అందుబాటులో లేని వాళ్ళు డైరెక్ట్గా బరిల్ గ్రౌండ్కి వచ్చారు. ముందు వచ్చి తర్వాత వచ్చి బరిల్ గ్రౌండ్కి కూడా వచ్చి చూసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అదే దేవుడు చెప్తున్నాడు, ఏమని? రహస్యంగాను పక్షపాతం చూపిస్తున్నాం. రహస్యంగా పక్షపాతం. దేవుడు గద్దిస్తే మామూలుగా ఉండదు, మర్చిపోకండి. మనిషి గద్దిస్తేనే మనం అలా ఏదో షేక్ అయిపోయినట్టు ఉంటుంది, పెద్ద ఆకారంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో. దేవుడు గద్దిస్తే ఎవడండి తట్టుకుంటాడు? ఆలోచించండి ప్రియులారా. కనుక ఆఖరిగా మనం ఒక్కటి మనసులో ముద్రించుకుందాం. దేవుడు అడుగుతున్న ప్రశ్న, మన దగ్గర జవాబు ఉందో చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నాకు కనబడకుండా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా అనడా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడైన ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుడికి కనబడకుండా ఎవ్వరు దాగలేరు. అందుకే అంతఃకరణంలో కూడా మనం బాగుండాలి. అంతఃకరణంలో కూడా, హృదయంలో కూడా మనం బాగుండగలగాలి. దాంట్లో ఇప్పటికి ఎన్ని తెచ్చిపెట్టుకున్నామో భయంకరమైనటువంటి హృదయములో నుండి చాలా వస్తాయని చెప్పాడే యేసుప్రభుల వారు మార్కు సువార్త 20వ అధ్యాయంలో. అలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే ఇవన్నీ అంధకార క్రియలే. వీటిని మనం అన్యజనులుగా ఉన్నప్పుడు చేసి ఉండొచ్చుగాక, ఇప్పుడు చేయటానికి వీల్లేదు. ఒకవేళ అలాగే చేస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు. అంటే శుద్ధీకరణ అనేది హృదయాంతరాలను లేకపోతే దేవుడి దగ్గరికి కూడా మనం వెళ్ళలేము. పరలోకం నుండి దూరం చేసే అవలక్షణం ఇది. కనుక ప్రియులారా, మనస్సున ఏమనుకుంటాం అదే మాట్లాడాలి, ఏది మాట్లాడింది చేసేయాలి. బయటికి చెప్పలేమనుకుంటున్నారా? ఆలోచనే చేయకూడదు. మనం చేయలేమనుకుంటున్నారా? అసలు మాటనే మాట్లాడకూడదు. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. అది చాలా ప్రధానమైంది. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 7వ విసర్జించవలసిన అవలక్షణము అంధకార క్రియలు లేదా అవమానకరమైన రహస్య కార్యాలు. చాలా అనుకుంటూ ఉంటాం. వాటన్నిటికీ మనం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది దేవుడి దగ్గర. మన దేహంతో కానీ మన ఆత్మతో కానీ జరిగించినటువంటి ప్రతి కార్యానికి జవాబు చెప్పుకోవాల్సిన సమయం వస్తుంది. అందుకే దేవా, నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీవు అంగీకరించుదువుగాక అని ప్రార్థన చేశాడు కీర్తనాకారుడు. అలా అంగీకరించే విధంగా మనం అందరం జీవించుదుముగాక. ఆమెను ప్రార్థిద్దాం.